కొందరికి నాణాలు సేకరించడం, మరికొందరికి వివిధ రకాల పుస్తకాలు సేకరించడం, సేకరించిన వాటిని జాగ్రత్తగా భద్రపరచడం హాబీగా ఉంటుంది. మరికొందరికి తపాలా బిళ్ళలు, స్టాంపుల సేకరణ హాబీగా ఉంటుంది. ఇలా స్టాంపులు సేకరించే వారి కోవలోకే సనత్ నగర్లో నివాసం ఉంటున్న ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ కౌన్సిల్ సభ్యులైన సురేంద్ర నాయి వస్తారు. సురేంద్ర నాయి వయస్సు 66 సంవత్సరాలు కాగా ఈయన గత 20 సంవత్సరాలుగా స్టాంపులు సేకరిస్తూ దానిని అభిరుచిగా మలుచుకున్నారు. యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటి నుండి తనకు స్టాంపులు సేకరించడం అలవాటు అయ్యిందని సురేంద్ర నాయి తెలిపారు. యూనివర్సిటీకి వచ్చే వివిధ కవర్లు, ఉత్తరాల నుండే కాక చివరకు వృధాగా పడవేసిన వాటిపై ఏమైనా స్టాంపు కనిపిస్తే వాటిని కూడా భద్రపరిచే వాడినని సురేంద్ర నాయి తెలిపారు. ఇలా తాను ఇప్పటి వరకు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ లాంటి స్వాతంత్ర సమరయోధులతో పాటు సినిమా రంగానికి, క్రీడా రంగానికి సంబంధించిన స్టాంపులు, వివిధ రకాల జంతువులకు సంబంధించిన స్టాంపులు, ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం వంటి ఎన్నో రకాల స్టాంపులు సేకరించి వాటిని భద్రపరిచానని సురేంద్ర నాయి తెలిపారు. ఇప్పటి తరం వారు ఇలాంటి ఒక హాబీని ఏర్పరచుకుంటే భవిష్యత్ తరాల వారికి మేలు చేసిన వారం అవుతామని సురేంద్ర నాయి తెలిపారు. नमस्कार, आई एम सुरेंद्र नाई। ये स्टांप जो है पूरी जगन्नाथ, आप सब लोग जानते हैं, ओडिशा रथ यात्रा इन 2010 का ये स्टांप है। ఈ స్టాంప్ जो ఉందన్నా ఇది పూరి జగన్నాథ్, ఒరిస్సా మన పక్క రాష్ట్రము. ఆ రాష్ట్రంలో ఎవ్రీ సంవత్సరము రథయాత్ర, ఎవ్రీ 4 years ఐ థింక్ రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్రది ఇది 2010 స్టాంప్. దీన్ని నేను కలెక్ట్ చేసి పెట్టాను. दिवेश्वर माता टेम्पल इन मध्य प्रदेश। कहा जाता है कि ये स्टाम्प, ये मंदिर को देखकर ही ये अपना इंडियन पार्लियामेंट हाउस अंग्रेजों ने बनाया है, पार्लियामेंट हाउस बनाया है, ऐसा कुछ कहा जाता है। इसके ऊपर स्टोरी है। ये बहुत बड़ा टेम्पल है, सिर्फ पत्थर से बने सो टेम्पल है। इसका आधार पर ही अपना पार्लियामेंट हाउस जो पिलर्स जो है ना, वो पिलर के थ्रू बना रखा गया है। ఈ స్టాంప్ जो ఉంది మధ్యప్రదేశ్లోని దివేశ్వర్ మాత గుడి, ఈ గుడి ఆధారంగానే మన పార్లమెంట్ హౌస్, ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ ఆ పిల్లర్ల చుట్టూ దాన్ని డిజైన్ తీసుకుని దీని ఆధారంగానే బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు వినికిడి. ఇది ఫ్యాక్టే అని అనుకుంటున్నాను. जो है ये स्टाम्प जो है 2009 का है, और इसको मैंने कलेक्ट करके रखा है। और ఈ స్టాంప్ जो ఉంది 2009 అండి. దీన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఫ్యూచర్లో పనికి వస్తాయి, ఇవన్నీ పాత జ్ఞాపకాలు ఉండాలి కదా. ये स्टाम्प जो है गोजी माता टेम्पल इन मुंबई, ये फेमस टेम्पल है, पूरा सफेद पत्थर से बने सो है, इसका बहुत मान्यता है। ये स्टाम्प जो है 2012 का है। ఈ స్టాంప్ जो ఉంది ఇది గోజీ మాతా టెంపుల్ ఇన్ ముంబైలో ఉంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇది 2012 స్టాంప్ అండి. దీన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. श्रीमान रविशंकर जी, ग्रेट संगीतकार, वीणा विद्वांसन, इनको नहीं जानने वाला कोई भारत में नहीं रहता। इन्होंने बहुत बड़े कचहरियां, बहुत बड़े अवार्ड्स लिए हैं और इनका मान्यता आप सब लोग जानते हैं। और ये स्टाम्प जो है 2014 का है, इसका मैंने कलेक्ट करके रखा है। ఈ మహనీయుడు రవిశంకర్ గారు, ఈయన చాలా పెద్ద సంగీత విద్వాంసకుడు. ఈయనను గుర్తుపట్టని వాళ్ళంటూ భారతదేశంలో ఉండరని నేను అనుకుంటున్నాను. సో ఈయనకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, మంచి సంగీతకారుడు. तो ये स्टाम्प ఉంది 2014 అండి. దీన్ని నేను కలెక్ట్ చేసి పెట్టాను. ओके, अब इनके वास्ते जानकारी के लिए सभी लोग जानते हैं, ये बहुत बड़ा कॉमेडी एक्टर है, पर्टिकुलरली आंध्रा साइड और उड़ीसा साइड के अंदर।
इनका नाम है अल्लूर रामलिंगय्य गारू। इनका बहुत बड़ा फैमिली है हमारे हैदराबाद में, जैसा सुपरस्टार चिरंजीवी है, जैसा राग था, इन लोगों सब इनके बच्चे और बहुत बड़ा फैमिली है इनका। तो इन्होंने जितने भी फिल्म करे, कुछ लोग वो इनको देखने के वास्ते सिनेमा देखने जाते थे, और इनका हास्य मजाकी जो करते हैं तो बहुत लोग इनके इसके प्रेमी हैं। और इन्होंने हमारा तेलुगु इंडस्ट्री का बहुत बड़ा नाम बढ़ाया, जैसा NTR SVR जैसा है। इन लोगों के साथ वो हीरो थे, ये कॉमेडी थे, बट कोई फर्क नहीं, लेकिन ये दोनों मिले तो ही वो सिनेमा जो है 100 कंपल्सरी चलता था। और मैं ये स्टाम्प 2013 का है, मैंने इसको कलेक्ट करके रखा है। तुलारा అల్లూరు రామలింగయ్య గారి కోసం తెలియని వాళ్ళు ఉండరు, నేను చెప్పడం కూడా ఇది కాదు. చాలా గొప్ప నటుడు, గొప్ప హాస్య నటుడు, గొప్ప వ్యక్తి. ఆయన ఫ్యామిలీ మన హైదరాబాద్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానివ్వండి, రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ కానివ్వండి, ఇంకా ఆయన అబ్బాయి కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి, చాలామంది ఉన్నారు. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. సో ఈయన నటన మనం అందరం చూసినాము, ఇంకా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే పాత సినిమాలో వచ్చినప్పుడు ఈయన నటన మనం చూస్తూనే ఉంటాం. జస్ట్ ఏ విధంగా NTR గారు, SVR గారు, ANR గారు ఇట్లా వీళ్ళు ఉంటాయో, పాత సినిమాలు వచ్చినప్పుడు మనం వీళ్ళందరూ చూస్తూనే ఇంకా చూస్తూనే ఉంటాం. కాబట్టి గొప్ప నటుడు అల్లూరి రామలింగయ్య గారు. కొంతమంది అయితే ఆయన కామెడీ చూడడానికే సినిమా చూసేవాళ్ళు, కొంతమంది అయితే ఆయన డైలాగులు చూసేదానికే సినిమా చూసేవాళ్ళు. మంచి యాక్టరు, ఏ పాత్ర ఇచ్చినా కానీ సక్రమంగా నిర్వహించే శక్తి సంపన్నుడు ఉన్న NTR, ANR అండ్ SVR లాగానే మన అల్లు అరవింద్ గారు. సో ఆయన స్టాంపును నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను 2013. ఇది ఒక గొప్ప లైబ్రరీ అండి. ఇది ముంబైలో ఉంది. ఇది 2009లో దీని స్టాంప్ నేను అప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. बहुत बड़ा लाइब्रेरी है ये। लाइब्रेरी मुंबई में है, इसका बहुत बड़ा महत्व है. मैंने ये 2009 का स्टाम्प है, मैंने कलेक्ट करके रखा है. సైలెన్స్ వ్యాలీ ఇది చాలా అద్భుతంగా ఉంటుందంటండి. నేనైతే చూడలేదు, కానీ చెప్తారు. ఈ ఓంకారం అనేది ఇక్కడ నుంచే వచ్చిందని, అందుకే దీని పేరు సైలెన్స్ వ్యాలీ అని పెట్టారు. చాలా గొప్ప ప్లేసు, చాలా మంది పోలేరు ఇక్కడికి, ఎందుకంటే చాలా మంచు ఇంచు ఉంటుంది కాబట్టి. ఈ స్టాంప్ जो है 2009 అండి, దీన్ని నేను కలెక్ట్ చేశాను. ये साइलेंस वैली है, ये बहुत बड़ा प्रकृति का एक अड्डा है. यहाँ पर शायद बहुत कम लोग गए होंगे, क्योंकि इसलिए इसका नाम साइलेंस वैली लगा हुआ है. ये ओमकार शब्द जो होता है वो शायद यहीं से निकला, ऐसा कहते हैं. ये स्टाम्प जो है 2009 का है. ये शिमला जीपीओ का इमारत है. ये देखने में बहुत सुंदर लगता है. मैंने भी देखा है इसे, शिमला जब गया था, बहुत सुंदर लगता है. और ये जो है स्टाम्प जो है 2010 का है. ఈ బిల్డింగ్ जो ఉంది షిమ్లాలో ఉందమ్మా మేడం, షిమ్లాలో ఉందండి. సో ఇది చాలా అందంగా ఉంటుంది. నేను కూడా చూశాను షిమ్లా వెళ్ళినప్పుడు. సో ఇది సార్ 2010 స్టాంప్. కింగ్డమ్ ఆఫ్ బైరాన్, ఇది విదేశీ రాజు, బైరాన్ రాజు. ఈయన మంచి పేరు సంపాదించిన వ్యక్తి, అందుకోసం ఈయన పేరు మీద స్టాంప్ చేయడం జరిగింది. స్టాంపులు చేయడం అంటే ఊకే ఏదో అసామాజిక అందరికీ చేయరండి, మంచి ప్రజాసేవ చేసిన వ్యక్తులు ఏదో మీదనే ఆ స్టాంపులు తీస్తారు. ఇది 2012. ये जो है किंगडम ऑफ बहरान, किंग बहरान का किंग है, उनके नाम पे स्टाम्प निकाला गया है, क्योंकि बहुत महान व्यक्ति है. ये स्टाम्प अगर से प्रिंट करता है तो उसके पीछे कुछ रहस्य, वो प्रजा के लिए कुछ काम अच्छा काम करे तो प्रिंट करते हैं. ये स्टाम्प जो है 2012 का है. अब इनको तो सब जानते हैं, भारत में सचिन तेंदुलकर,
हैं, बहुत छोटे उम्र में भारत रत्न से संबोधित किया गया है इनको। और दुनिया में क्रिकेटरों में जितने भी लोगों का नाम है उनमें इनका नाम शामिल है। और इनको ये सर किंग ऑफ महाराष्ट्र छत्रपति शिवाजी महाराज, इनका नाम लेते ही मुगल डरते थे। और इनके बारे में जितना बोलना अपने से ये है। और स्टाम्प जो है सो ఈ మన శివాజీ మహారాజు గుర్తుపట్టని వ్యక్తి భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎవరు ఉంటారండి. ఇతని పేరు వింటేనే మొగళ్ళు పరిగెత్తేవాళ్ళు. మహారాష్ట్ర కింగ్ అని కూడా, కింగ్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అంటారు ఈయన. ఈయన కోసం మనం పాఠ పుస్తకాలు అడిగితే అంతా తెలుసుకున్నాము. చాలా భారతదేశానికి సేవలు అందించిన వ్యక్తి మన. అందుకని సార్ ఈ మహానీయుని స్టాప్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. జిఆర్డి టాటా. టాటా అంటే మనం తెలియని ఏం లేదు. ఉప్పు కూడా టాటా వాళ్ళది ఇప్పుడు మనం తింటున్నాము. వాళ్ళు తయారు చేసింది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక సూది కూడా తయారు చేయని స్థితిలో ఉన్న భారతదేశానికి టాటా స్టీల్ ప్లాంట్ అటువంటిదని పెట్టి ఎంతో సహకారం అందించిన ఈ టాటా భారతదేశానికి ఎంతో మేలు చేశాడు. చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఈయన కొడుకు రతన్ టాటా మనకు ప్రస్తుతం కనబడుతూనే ఉంటాడు. ఆయన కూడా ఇప్పుడు కోవిడ్-19 వచ్చినప్పుడు 5,500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి ఇచ్చినట్టు మీ పేపర్లో చదివాము. తో ఈ టాటా ఫ్యామిలీని మనం ఎంత గౌరవించినా కానీ అంతే చాలు. अब ये महाशय जे.आर.डी. टाटा हम सभी जानते हैं, क्योंकि टाटा का मतलब नमक से लेकर फ्लाइट तक इन्होंने भारत देश के लिए तैयार करके दिया है. अब इनका पुत्र जो है रतन टाटा अपने सामने है. पर कोविड-19 में भी कुछ 500 करोड़ रुपए प्रधानमंत्री की निधि में भेजा बोल के ऐसा सुना है मैंने. ये कितना फैक्ट है नहीं मालूम, लेकिन इज हेल्पिंग अप इंडिया. भारत के लिए बहुत कुछ करे लोग, बहुत कुछ कर रहे हैं और करते रहेंगे. धन्यवाद. जय हिंद का नाम सुनते ही सुभाष चंद्र बोस साहब की छाया जो चित्र जो है आंखों के सामने आता है. आजाद हिंद फोर्स बनाकर ब्रिटिश को वालों के पैर जमीन में से किसका दिए सो आदमी है. अब इनके वास्ते गाला बोलना ये नहीं. अपन कई बुकों में पढ़े, कहीं उसमें सुने, कई स्टोरियाँ सुनते रहते हैं. वही इनका बहुत बड़ा फैन मुझे इनका और स्वामी विवेकानंद जी का बहुत मैं इनका किताबें पढ़ते रहता हूँ, इसलिए मैं इनका तारीफ करके रखा है. ఈ జై హింద్ అనగానే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన భారతదేశానికి ఎటువంటి సేవలు చేసిండ్రో, తల్లిదండ్రులను వారిని వీరిని వదిలేసి దేశ విదేశాలకు తిరిగి మన ఏ విధంగా స్వాతంత్రం కోసం స్వయంగా ఒక మిలిటరీ ఫోర్స్ని తయారు చేసిన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆయనకు మన పిల్లలు ఇంకా పుట్టబోయే పిల్లలు అందరూ కూడా రుణపడి ఉంటారు. ఈయనతో పాటు ఇంకా సీతారామజన్, భగత్ సింగ్ అని చాలా మంది ఉన్నారు. తో బాల గంగాధర్ తిలక్ గారు అని ఇంకా సుఖదేవ్ అనేసి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. అందుకోసం ఈయన స్టాంప్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఈ సారు బాల్ గంగాధర్ తిలక్. ఈయన కొద్దిగా తక్కువ మంది గుర్తుపడతారు అనుకుంటాను, ఎందుకంటే ఇతని కోసం ఎక్కువ పాఠ పుస్తకాలలో మన వాళ్ళు ఇచ్చేయలేదు. పూర్వం కొన్ని ఉండేది, కానీ ఈయన స్వాతంత్రం కోసం పోరాడిన ఒక మహా వ్యక్తి, మార్గదర్శనం చూపించిన పెద్ద వ్యక్తి, వయసులో యువతకు మార్గదర్శనం చూపించిన పెద్ద వ్యక్తి. అందుకోసం ఇతని ఫ్లాగ్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ये महाशय जो है भारत के स्वातंत्र के लिए बहुत बड़ा काम करे से व्यक्ति है. शायद इनको बहुत सारे लोग नहीं जानते, लेकिन इन्होंने जितना काम किया, जो युवा फाइटर फ्रीडम का फाइटर संघर्ष से लड़ने से वाला जो सूचना मार्गदर्शक बाल गंगाधर तिलक जी, రామస్వామి అయ్యర్. ఈయనను గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉండరు. వీళ్ళంతా అప్పుడు
దేశ స్వాతంత్రం కోసము వేరే 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 వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ వేరే ఉన్నా కానీ అందరు దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినప్పుడు తమిళనాడులో మంచి పేరు గల వ్యక్తి రామస్వామి అయ్యర్ గారు. ఈరోజు కూడా అతన్ని చాలామంది गौरविस्तार। ये जो है रामस्वामी अय्यर जी है, बहुत महान व्यक्ति है जो स्वातंत्र के लिए और इंडिया हर एक उद्यम में फाइट कर सा व्यक्ति है। इनका तमिलनाडु में बहुत महान है। ఉక్కు మనిషి అంటే మనకు ఎవరు అందరికీ చాలా మంది తెలిసే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇతను స్వాతంత్రం కోసము, స్వాతంత్రం తర్వాత ఈ చిన్న చిన్న రాష్ట్రాలను మన భారతదేశంలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదేవిధంగా మన నిజాం సర్కార్ నుంచి తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్లో కలపడానికి కృషి చేసిన వ్యక్తి. आयरन मैन सरदार वल्लभभाई पटेल जी, इनके बारे में बहुत सारे इंडियन में बाहर के देश वाले भी जानते हैं क्योंकि इनका उतना महान है। स्वातंत्र के बाद में 1947 के बाद में जितने भी छोटे छोटे राज थे उनको सब विलीन करने में बहुत बड़ा पात्र निभाए सो व्यक्ति है। और पर्टिकुलरली तेलंगाना निजाम सरकार के सेंट्रल गवर्नमेंट मिलाने में बहुत बड़ा भूमिका निभाई है, इसलिए मैं इनका स्टाम्प कट करके रखा है। ये स्टाम्प जो है मशाल है, 2000 का एशियन गेम का एक नमूने के तौर पर स्टाम्प को भारत सरकार ने बनाया। ये स्टाम्प जो ఉంది ఏషియన్ గేమ్స్ అని ఇది 2000 तो దాని ఆ మషాల్ రూపాన్ని ఒక స్టాంప్గా తయారు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. 2010 ఏషియన్ గేమ్స్ లోగో మోడల్లో ఈ స్టాంపులను ఉపయోగించబడింది. ఆ విధంగానే ఈ స్టాంపులను ముద్రించడం జరిగింది. ये स्टाम्प जो है 2010 एशियन गेम्स का लोगो है। ये लोगो को भारत सरकार ने स्टाम्प के रूप में तब्दीली किया है। ये 2010 का है। ये स्टाम्प जो है 2016 का है। ये शूटिंग जो होता है ना, वो शूटिंग के नाम से उसमें जो पदक प्राप्त किए उनका नाम से ये स्टाम्प बनाया गया है। ये 2016 స్టాంప్ అండి. దీన్ని షూటింగ్లో పథకం వచ్చిన వారి పేరు మీద ముద్రించబడింది. ఈ స్టాంప్ 2014 అండి. ఇది వాళ్ళే ఫుట్బాల్ ఆడుతున్నప్పటి దృశ్యాన్ని తీసుకొని ఒక స్టాంప్ మాదిరిగా తయారు చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. ये स्टाम्प जो है 2014 का है। ये फुटबॉल गेम का है तो इसका नमूना लेकर स्टाम्प बनाया गया है। इंडियन इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस ఈ స్టాంప్ 2009 అండి. దీని అక్కడ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ ఉంటుంది, దాని నమూనాగా మరి ఈ స్టాంప్ తయారు చేయడం జరిగింది. इंडियन इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस ये जो है उसका इमारत के नमूने पर ये स्टाम्प बनाया गया है। ये 2009 का है। यानी कि घोड़े के नाम पर भी एक स्टाम्प बनाया है इंडियन सरकार ने। अब घोड़ा बोले तो मुझे एक स्पीच याद आता, राणा प्रताप जी के बाद उनका एक घोड़ा था, उसका नाम चेतन था। उन्हीं का नाम को लेकर ये बजाज कंपनी वालों ने चेतक नाम पर गाड़ी निकाली, आप सब जानते हैं। ये घोड़े के ऊपर स्टाम्प बनाया गया है। ये 2008 का है। గుర్రం అంటే మన అందరికీ తెలిసిన విషయమేనండి. ఈ గుర్రం కూడా ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాంప్ తయారు చేసిందంటే దాని మీద ఎంత ఉందంటే, రాణా ప్రతాప్ గారని మహాశక్తిశాలి ఉండేవారు. అతని గుర్రం పేరు చతక్. అదే చతక్ బండిలాగా మన బజాజ్ కంపెనీ వాళ్ళు మన చతక్ బండిని తయారు చేసి మనకి ఇచ్చారు. ఆ గుర్రం పేరే వాళ్ళ బండికి పెట్టారు. అందుకని నేను దీన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సత్యజిత్ రే గారు, ఈయన కోసము సినిమా రంగంలో తెలియని వాళ్ళు లేరు. ఈయన పేరు మీదే
వాడు కూడా ఇవ్వబడుతుంది. సినిమా అనేది మొదలుపెట్టింది ఈసారి అని వాస్తవం తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు. ఇది ఫ్యాక్ట్. అందుకని చాలా పెద్ద వ్యక్తి సినిమా రంగంలో, అందుకని ఇతన్ని कलेक्ट చేసి పెట్టుకున్నాను. अब इनके बारे में सिनी प्रश्न में बहुत सारे लोग जानते हैं. सत्यजीत रे, इनके नाम पे ही बाबा साहेब के अवार्ड भी दिया जाता है. बहुत महान व्यक्ति है. सिनेमा के वास्ते बहुत बड़े काम करे से व्यक्ति है. इसलिए मैं इनका नाम, इसका स्टांप कलेक्ट करके रखा हूँ. రామన్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయనకు భారత రత్న కూడా ఇవ్వబడింది. మొట్టమొదటి భారత రత్న ఇచ్చిన వారిలో ఆయన పేరు కూడా ఉన్నది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అందుకని అతని స్టాంప్ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ये रामन जी बहुत बड़े व्यक्ति हैं. इनको भारत रत्न भी दिया गया है. फर्स्ट आई थिंक 1955 और 6 जो भारत रत्न पहली बार जो दिया गया है उनमें इनका नाम भी शामिल है. इनको भी दिया गया. अब मदर टेरेसा के बारे में तो नॉट ओनली इंडिया, एंटायर वर्ल्ड जानता है. इन्होंने अपना सेवा किस तरह से, कैसे लोगों के लिए अपना जीवन बिताया, सब जानते हैं. ये मदर टेरेसा के नाम से ज्यादा एक माँ के नाम से भी जानते हैं ज्यादा लोग. इसलिए इनका स्टाफ मैंने कलेक्ट किया है. మదర్ తెరిసా అంటే మనకు తెలిసిన వాళ్ళు లేరండి. చాలా జాగాలో ఈమె విగ్రహాలు కూడా కనబడుతుంటాయి. ఈమె భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అందరూ గుర్తుపడతారు. ఈమె చాలా ప్రజాసేవ చేసిన వ్యక్తి కాబట్టి ఆమె స్టాంప్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. మౌలానా అబ్దుల్ కలాం, ఈయన పేరు మీద మన హైదరాబాద్లో యూనివర్సిటీ కూడా ఉందండి. ఈయన మంచి విద్యావేత్త. అందుకనే ఈయన పేరు మీద మన హైదరాబాద్లో వచ్చిపోలీలు मौलाना अब्दुल कलाम उर्दू यूनिवर्सिटी एंड पढ़ेंगे. अब ये मौलाना अब्दुल कलाम जी को बहुत बड़े व्यक्ति है, वर्टिकली एजुकेशन साइड. इसलिए हैदराबाद के अंदर इनके नाम से एक बड़ा सेंट्रल गवर्नमेंट एक यूनिवर्सिटी भी चला रही है. इसलिए मैं इनका स्टांप कलेक्ट करके रखा. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే రాజంగమని, రాజంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మనకు భారతీయులకు ప్రతి ఒక్కరు గుర్తున్న వ్యక్తి. ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించడంలో ఎంత కష్టపడ్డాడో మనం అందరం బుక్కులలో, పుస్తకాలలో అప్పుడప్పుడు ఆయన జయంతి వచ్చినప్పుడు చదువుతూనే ఉంటాం. అందుకని ఆ సార్ స్టాంప్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ जी के बारे में सोचे तो अपने ये कानून बनाने में, एक्ट बनाने में कितना काम किए हैं ये हम सब जानते हैं. एक्ट बोलो बाबा जी वो एक्ट ऐसा माना जाता है. इन्होंने भारत देश के लिए बहुत कृषि की है. इसलिए मैं इनका स्टांप कलेक्ट करके रखा है. पंडित नेहरू जी, प्रथम प्रधानमंत्री भारत का. इन्होंने स्वातंत्र के लिए गांधी से मिलके बहुत बड़ा काम किया है. आखिरी में पहला प्रधानमंत्री बनने का अवसर भी उनको दिया गया है. జవహర్లాల్ నెహ్రూ గారు అంటే మనం గుర్తులేని వాళ్ళు ఉన్నారండి భారతదేశంలో. ఆయన స్వాతంత్ర్యం కోసం చాలా మట్టుకు పోరాడారు. పోరాడిన ఫలితంగానే ఆయనకు మొదటి ప్రధానమంత్రిగా పదవి దక్కింది. అందుకని ఆ స్టాంప్ ని కలెక్ట్ చేసుకుని పెట్టాను. లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ అంటే బహదూరే ఆయన. ఎందుకంటే మనకు పాకిస్తాన్తో వార్ అయినప్పుడు అక్కడ అయ్యబ్ ఖాన్ ప్రధానమంత్రి ఉండే. ఆయన 7 feet మన సార్ ఎంతో మీకు తెలుసు. అతను అక్కడ నుంచి హెచ్చరిస్తుంటే నువ్వైతే వచ్చినాక చూసుకుందామని మన బార్డర్కి పోయి హెచ్చరిక చేసిన వ్యక్తి యొక్క ఫస్ట్ 5 minutes అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన నేను చాలా గౌరవిస్తాను. అందుకని ఆయన స్టాంప్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. लाल बहादुर शास्त्री जी का नाम सुने तो बहादुरी से जो बॉर्डर पे जाके पाकिस्तान के प्रधानमंत्री को चेतावनी दिए, सो
एक ही एक प्राइम मिनिस्टर इन इंडिया आज अपने हिंदुस्तान में, इनकी इसीलिए उनका मैं स्टाम्प करेक्ट करके रखा हूं। इंदिरा गांधी गारू तीसरा प्रधानमंत्री हमारा भारत के, इन्होंने अपना भारत के लिए बहुत बड़ा काम करे इस समय और 2 बार प्राइम मिनिस्टर बने, इसलिए इनका स्टांप मैंने करेक्ट करके लिया। ఇందిరాగాంధీ గారు అంటే మనం చాలా మంది చూసాం, మన మెదక్ నుంచి ఒకసారి ఎలక్ట్ అయ్యారు, ఈమె భారత ప్రధాని, తర్వాత చిక్కమంగళూరు నుంచి ఎలక్ట్ అయ్యారు, అందుకు ఈమె భారతదేశానికి మంచి సేవ చేసింది కాబట్టి ఆమె స్టాంప్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను। राजीव गांधी जी ये बहुत बड़ा व्यक्ति थे, शायद वो न जानते थे कि पॉलिटिक्स में आना पड़ेगा, कि उनका माता का निधन के अनुसार उनको आना पड़ा। तो उन्होंने एक पायलट के काम ना इससे मसरूफ थे, अनफॉर्चुनेटली उनको पॉलिटिक्स में आना पड़ा, तो भी उन्होंने भारत के लिए बहुत बड़ा काम किया है, इसलिए मैं इनका स्टांप करेक्ट करके रखा। రాజీవ్ గాంధీ గారు చాలా మంచి వ్యక్తి, ఎటువంటి ఆడంబరాలు లేని వ్యక్తి, ఆయన ఇండియన్ ఫ్లైట్ ఫైటర్గా పనిచేసేవాడు। ఆయన అనుకోలేదు పాలిటిక్స్ రావాల్సి వస్తుందని, కానీ వాళ్ళ అమ్మగారు అనుకోకుండా చనిపోవడం వల్ల రాజకీయంలో రావాల్సి వచ్చింది। వచ్చిన తర్వాత భారతదేశానికి చాలా మంచి పని చేశాడు, అందుకని అతను స్టాంప్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను। नमस्कार, सभी लोगों को मेरा प्रणाम। मैं सुरेंद्र नाई, सीनियर सिटीजन, SR नगर, हैदराबाद। आई एम 66 ईयर्स ओल्ड। हर आदमी को कुछ आदतें होते हैं, मेरा भी एक अच्छा आदत या बुरा आदत ये मैं नहीं जानता। ये स्टाम्प कलेक्ट करने का एक आदत मुझे बहुत ज़माने से है, बहुत ज़माने से है। मैंने इंग्लिश एंड फॉरेन लैंग्वेज यूनिवर्सिटी में काम करते किया है, सर्विस किया है। उस पे ऑफिस के अंदर जो फालतू यानी कि खत आए बाद में कवर को फेंक दिया जाता है, वो खत ले कवर को फेंक दिया जाता था। तो मैं वो कवर को लेकर उसको ऊपर जो इम्पोर्टेंट अगर से अपने को ज़रूरत है ऐसा कुछ स्टाम्प आए तो वो डस्टबिन के अंदर से ले लेके वो स्टाम्प को कलेक्ट करके रखता था। ऐसा करते करते एटलीस्ट मैं 20 ईयर से काम करते रहता हूँ। मैं 17 में रिटायर्ड हुआ, तो कलेक्ट करते हुए जो इम्पोर्टेंट व्यक्ति है, जो फ्रीडम फाइटर्स है, जो
इंडिया के वास्ते लड़े से होए, अंग्रेजों से लड़े से होए, मुगलों से लड़े से होए, जो लोगों से वास्ते जैसा शिवाजी महाराज जैसा ये लोग है, जैसा सुभाष चंद्र बोस, ऐसे लोग, इन लोगों का पूरा स्टाम्प मैंने कलेक्ट करके रखा है जहाँ तक मुझे मिला। और भी लोग हो गए, मैं ऐसा नहीं समझता हूँ जो मैंने कलेक्ट किया वही है, उसके बाद में ये नहीं है। जैसा भगत सिंह है, सुखदेव है, ऐसे बड़े बड़े लोगों का स्टाम्प मैंने इसमें कलेक्ट कर। नॉट ओनली फ्रीडम फाइटर्स, जैसा सिनेमा लाइन में, जैसा स्पोर्ट्स लाइन में सचिन तेंदुलकर जैसा है, स्पोर्ट्स लाइन में जैसा एनिमल्स है, जैसा अपने इमारत से, बड़े बड़े इमारत से, जैसा पूरी जगन्नाथ मंदिर है, जैसा मंदिर है, जैसे ये सब जो मुझे मिला है मैंने कलेक्ट करके रखा है। इसके अनुसार मुझे आने वाले लोग भी, क्योंकि ये बार बार मिलने का वस्तु नहीं होता, बार बार मिलने का वस्तु नहीं होता, इसको लिए कलेक्ट करके रखे तो फ्यूचर में अपनी नया पीढ़ी को भी ये ओहो ये है ऐसा उनका ध्यान में रहता। नमस्कार अंडी, నేను సురేందర్ నాయ్, ఎస్ఆర్ నగర్ సీనియర్ సిటిజన్ ఆఫీస్ హైదరాబాద్. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లో నాకు ఒక అలవాటు ఇది, ఈ పాత స్టాంపులు కలెక్ట్ చేసి పెట్టుకోవడము. నేను యూనివర్సిటీలో వర్క్ చేసే టైంలో యూనివర్సిటీకి కొన్ని వందల ఉత్తరాలు వస్తుంటాయి. ఆ ఉత్తరాలను ఉత్తరం తీసుకొని పడేసేవాళ్ళు బుట్టిలో. ఆ బుట్టిలోకని కవర్లు తీసుకొని ఆ కవర్ మీద ఏదైనా ఇంపార్టెంట్ స్టాంప్ ఉంటే ఇట్లా మన సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, శివాజీ మహారాజ్ కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఇంకా సినిమా రంగంలో టెండకర్ అల్లు రామలింగయ్య గారు కానివ్వండి, ఇట్లా కొన్ని స్టాంపులు మీకు చాలామందికి తెలియదు. అల్లు రామలింగయ్య గారి మీద కూడా ఒక స్టాంప్ ఉందన్న విషయము నేను అనుకుంటే చాలామందికి తెలియవచ్చు, కానీ ఆ స్టాంప్ నా దగ్గర ఉన్నది. ఇటువంటి నాకు ఇష్టమైన వాళ్ళ వ్యక్తుల స్టాంపులను నేను కలెక్ట్ చేసి పెట్టుకునే వాళ్ళని. నా సెక్షన్లోనే కాకుండా ఇతర సెక్షన్లు అరే బాబు వేస్ట్ కవర్స్ ఏమంటే జర నాకు ఇవ్వరా అని రిక్వెస్ట్ చేసేవాడిని, మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేవాడిని. చాలామంది ఏం చేసుకుంటావు సార్ ఆ కవర్లు పాడేసేటే కదా బుట్టిలా అనేవాళ్ళు, కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. అందుకని వీరైనంత మట్టుకు అలా అని తెచ్చిచ్చేవాళ్ళు. ఎందుకంటే చెప్పి బుట్టిలు పడేస్తే పోయి చెత్తకుండలు పడతాయి. అని దాని మీద ఉన్న స్టాంప్ విలువ చాలామంది తెలియదు. కాబట్టి మనం కూడా ఇంటికి ఉత్తరం వచ్చిందంటే ఉత్తరం తీసుకుంటాం, తీసి బుట్టలు పడేస్తాం. కాకపోతే ఏది స్టాంపులు కలెక్ట్ చేయడం నాకు గత 20 సంవత్సరాల నుంచి ఇష్టము. అది ఎవరిదైనా కానివ్వండి, ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ మెన్స్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, ఇవన్నీ స్టాంపు కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం నాకు ఇష్టం. కాబట్టి అది చాలా విషయాల్లో యానిమల్స్ కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, ఇప్పుడు పూరి జగన్నాథ్ ఒరిస్సా రథయాత్ర ఉంది, ఆ రథయాత్ర స్టాంప్ కూడా నా దగ్గర ఉన్నది. అవి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తుంది. లేకపోతే యువతరానికి అరే ఈ విధంగా ఉండేవి అని ఇప్పుడు మళ్ళీ రావట్లేదు ఆ స్టాంపులు. ఇప్పుడు వేరే వాళ్ళ పేర్ల మీద వస్తున్నాయి. కాబట్టి అవి ఉన్నాయిగా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం ఒక హ్యాబిట్. అది మంచి అలవాటు. స్టాంపులే కానండి, పాత ఏమైనా కానీ ఇప్పుడు కాయిన్స్ ఉంటాయండి, 5 రూపీస్ కాయిన్స్ ఉంటుంది, 1 రూపీ కాయిన్స్ ఉంటాయి. వీటి మీద శివాజీ మహారాజ్ ఫోటో ఉంటుంది, మన ఎవరి భగత్ సింగ్ ఫోటో ఉంటుంది. ఇవన్నీ ముద్రించబడతాయి. అటువంటివి మళ్ళీ మనకు దొరకాయి. కాబట్టి అవి కూడా నా దగ్గర కాయిన్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను. చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇవి రామన్ గారి పేరు మీద కానివ్వండి, మళ్ళీ ఇంకోరు పండిత్ జస్రాజ్ పేరు మీద కానివ్వండి, స్టాంప్స్ కాయిన్స్ కూడా ఉన్నాయి. కాయిన్సే కాకుండా నేను మంచి సీన్సినరీ కూడా చాలా దూరం పోయేసి ఇక్కడ ఏరు పక్కకు, చెరువు పక్కకు అక్కడ పోయేసి ఇక్కడ పోయి అక్కడ వచ్చే సీన్సినరీ అంటే కూడా చాలా ఇష్టం. ఆ సీన్సినరీ కూడా నేను తీసి పెట్టాను. అది కూడా నేను ఇప్పుడు మా సోదరులు, మీడియా సోదరులు రిక్వెస్ట్ చేసి అవి నేను మా మీడియా సోదరులకు అందజేస్తాను. సో ఇటువంటి రాబోయే తరాలు కూడా ఇటువంటి, ఎందుకంటే ఈ పనులు చేయడం వల్ల ఏమవుతుందండి, ఈ మైండ్ క్యూర్ అవుతుంది. మరి మనం తీసిన ఫోటో మనకు బాగుందా, మనం చేసిన పని మంచిగా ఉందా అనేది ఉంటుంది. ఇంతసేపు టీవీలో సెల్ ఫోన్లు పట్టుకొని ఉన్న కంటే ఇటువంటి కొన్ని యాక్టివిటీస్ యువతరానికి చాలా మంచిది. మంచి పుస్తకాలు చదవడము, మంచి ఇవి చదవడము, మంచి స్టాంపులు ఎటువంటి వీలైనంత వరకు కలెక్ట్ చేసి పెట్టుకోవడము, మంచి ఇప్పుడు ఈ కైన్స్ అనేది మనకు రోజు చేతికి తగులుతూ ఉంటుంది. మీరు ఎక్కడ పోండి, కిరాణం షాప్ పోండి, ఎక్కడ పోండి, పాన్ షాప్కి పోండి, టిఫిన్ సెంటర్కి పోండి, ఎక్కడ పోయినా కానీ కైన్స్ తగులుతూనే ఉంటాయి చేయికి. కానీ ఆ కాయిన్ మీద ఏముంది అనేది చాలామందికి చూడరు.
జేబులో వేసుకుంటారు మనం ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకు చాలా ఇది ఉంటుంది. అది చూసినారు అనుకోండి, మీరు చూసి అది చేసుకో, దాని మీద ఏదో ఒకటి ఉంటుంది, బొమ్మ ఉంటుంది, కొన్నిటికి ఉన్నాయి కానీ మనం చేస్తాం. ఏదైతే బొమ్మ ఉంటుందో దాని మళ్ళీ రతన్ టాటా గారిది కానివ్వండి, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇందిరాగాంధీ కానివ్వండి, ఇట్లా పెద్ద పెద్ద వ్యక్తులే ఉంటాయి. అవి నేను కలెక్ట్ చేసి పెడతాను. అవి అందుకని నేను అటువంటివి కూడా తీసి పెట్టుకుంటాను. तो मैंने ये काइंस कलेक्ट करने का भी एक आदि है मुझे, यानी कि 5 रुपीज़ काइन, 1 रुपी काइन, 2 रुपीज़ काइन के ऊपर कुछ महा व्यक्तियों का मुद्रण रहता है, जैसा शिवाजी महाराज, जैसा सुभाष चंद्र बोस, जैसा लाल बहादुर शास्त्री, जैसा नेहरू जी और अन्य लोगों का, तो मैं वो भी कलेक्ट करके रखता हूँ, क्योंकि मेरे आदत है वो, उससे मेरे को कुछ लाभ बोल के नहीं मेरा आदत है, इसलिए मैं उसको कलेक्ट करके रखता हूँ। वो काइंस भी मेरे पास है अभी, जैसा रतन टाटा, जैसा JRD टाटा जी का, ये भी मेरे पास अभी एक काइंस भी मैं कलेक्ट करके, बहुत सारे काइंस है मेरे पास, जैसे लक्ष्मी माता का उसमें रहता है। अब साधारण में अपन कहीं भी जाए, या शॉपिंग मॉल को जाओ, या पान शॉप को जाओ, या टिफिन सेंटर को जाओ, या बुक स्टॉप को जाओ, स्टेशनरी खरीदने लगे, ये चेंज जो है अपने को रनिंग में चलते रहता, हर एक व्यक्ति को चेंज मिलता, वो उसको 7 रुपये वो तो 3 रुपये रिटर्न देता, वो रिटर्न दिए से ऊपर काइन के ऊपर कुछ है क्या नहीं बोल के ज़्यादा लोग नहीं देखते, लेकिन मैं पार्टिकल की देख कर वो काइन अगर से मिला, ऐसा काइंस कुछ मिले और कुछ नहीं उसके ऊपर है तो मैं उसको रिटर्न दे देता हूँ, लेकिन जो भी है उसके ऊपर ऐसा मिला तो उसको मैं अभी कलेक्ट करके रखा हूँ, काइंस भी कलेक्ट करने का। और इसके साथ ही मुझे और एक भी आदत है कि अच्छे सीन्स न ये बहुत दूर चले जाता हूँ, जैसा जहाँ पर कोई नदी हो, जहाँ पर कोई सागर हो, वो कोने में रात के 5 बजे तक जो सूर्य का अस्त होता रहता है, वो टाइम पे बहुत बड़ा सुंदर चित्र मिलते हैं, जो 5 बजे के बाद में जो सूर्य अस्त होता रहता है, तो वहाँ पर वो फोटो भी मैंने निकाल कर रखा है। मैंने अपने मीडिया फ्रेंड्स अगर से चाहे तो वो भी मैं देने के लिए तैयार हूँ। और ये स्टाम्प कलेक्ट करने का, ये काइंस कलेक्ट करने का, ये सीन से निकालने का एक मेरा पुराना आदत है, क्योंकि इसमें मेरे को पैसा कुछ नहीं लगता है, लेकिन क्षमा करना पड़ता है, काम करना पड़ता है, दूर दूर जाना पड़ता है। जैसे मैंने अपने अभी ने स्टाम्प के लिए कहा, मैं दूसरे डिपार्टमेंट वालों को, अरे भाई वो खाली कवर है तो जरा मेरे दो, बोला तो लोग पूछते थे अरे क्या करते साहब, खाली कवर फेंकने का है ना, वो कहीं करते, तो उनको नहीं मालूम ना इसके ऊपर स्टाम्प रहता है। तो इसलिए मैं पूछ के उन लोगों से कलेक्ट करके जहाँ तक मेरे से हो सका उतना वो लोगों के महानियों के स्टाम्प कलेक्ट किया। इससे ज़्यादा भी और बहुत लोगों के नहीं बोल के नहीं, जो मिला मेरे को वो कलेक्ट करके रखा है। इसके बारे में मैं आप लोग का बहुत बहुत धन्यवाद प्रकट करते हुए, आई एम सुरेंद्र नाई, हैदराबाद। जय हिंद।